ఫ్రెండ్స్, నేను లక్కీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను యాక్చువల్లీ ఈ వీడియోలో నేను సెర్లాక్ ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా మీ బేబీకి ఎలాగా ఫీడింగ్ ఇవ్వాలి అండ్ 4th మంత్లో బేబీకి ఏమేమి పెట్టాలి అనేసి మీకు ఈ వీడియోలో చెప్తాను. అంటే యాక్చువల్లీ 4th మంత్లో చాలామంది ఏమీ వద్దు, మీ బ్రెస్ట్ మిల్క్ సరిపోతుంది అంటారు. కానీ మనకి 3 months వరకు ఒక బేబీకి సరిపోయి ఇంకా మిగులుతున్న మిల్క్ వచ్చేసి మనకి 3 months తర్వాత 4th మంత్ వచ్చాక మనకి బేబీకి ఇవ్వగలిగే అంత ఫీడింగ్ అనేది చాలదు మనం ఇచ్చే మిల్క్లో. సో ఆ బేబీ ఏంటంటే ఆకలికి అంటే హంగ్రీగా ఉంటుంది కదా బేబీ. మన ఫీడింగ్ సరిపోకపోయినా ఎంత అయినా తినండి, కానీ మీకైతే ఫీడింగ్ అనేది చాలా వరకు చాలదు. సో నేను అప్పుడు ఏం చేసేదానంటే ఫస్ట్ బేబీకి యాక్చువల్లీ సెర్లాక్ యూజ్ చేశాను. కానీ సెర్లాక్ యూజ్ చేయడం వల్ల సెర్లాక్ కెమికల్ ఎలా కొంచెం ఎలా అయినా బయటది కదా ఫుడ్, మళ్ళీ అది యూజ్ చేయడం ఎందుకు, సో వద్దు అని చెప్పారు మా మమ్మీ. 4th మంత్లో అయితే మా బేబీకి నేను ఏం యూజ్ చేయాలి అనేసి మా మదర్ ఉన్నారు కదా, మా మదరే చాలా వరకు బేబీకి సంబంధించి చెప్తారు. సో మా మదర్ నాకు ఎలా యూజ్ చేశారు 4th మంత్ నుంచి ఏం వాడారో నాకు చెప్పారు. సో నేను అలాగే నా బేబీకి కూడా 4th మంత్కి పెట్టడం వల్ల ఏమవుతుందంటే నాకు ఫీడింగ్ నా మిల్క్ సరిపోతున్నాయి, అటు ఇది కూడా సరిపోతుంది. అండ్ 4th మంత్కి అంటే మీరు ఎక్కువ 2-3 times పెట్టవసరం లేదు, ఒక్కసారి మాత్రం పెడితే సరిపోతుంది. ఈవెన్ సెర్లాక్ అయినా ఒక్కసారి పెడతారు డేకి. 4th మంత్లో 6 months వరకు మీకు అలా ఒక్కసారి పెడతారు. 6 months తర్వాత నుంచి 2 times పెట్టండి అంటారు డేకి. అలాగా ఇప్పుడు ఒక్క టైంకి వచ్చేసి మనం సెర్లాక్ తెచ్చేసి ఏమీ వాడకపోయినా ఇంట్లో ఉన్న దాంతోనే మనం పెట్టవచ్చు. అవేంటంటే యాపిల్, అరటిపండు, సపోటా, ఈ 3 fruitsని అయితే బేబీకి పెట్టొచ్చు అంట. నేను ఆల్రెడీ నా బేబీకి అయితే పెడుతున్నాను. సపోటా అయితే నాకు దొరకలేదు, యాపిల్ పెడుతున్నాను అండ్ బనానా పెడుతున్నాను బేబీకి. సో బేబీ అయితే తింటుంది కూడా, అండ్ అంటే ఇప్పుడే మింగడం కూడా స్టార్ట్ చేస్తూ ఉంది. సో నేనైతే ఆ 2 fruits అయితే పెడుతున్నాను. ఆల్రెడీ నేను వీడియోలో అయితే పక్కన చూపిస్తాను నా బేబీకి నేను ఏం పెడుతున్నాను. అరటిపండు చక్కగా మెత్తగా బాగా పండిపోయిన అరటిపండు తీసేసుకొని చక్కగా మెత్తగా నలిపేసి, మీరు చేత్తో అయినా నలిపేసేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా పెడుతూ ఉంటే తను కొత్త టేస్ట్ తెలుస్తూ ఉంటుంది కదా, కొంచెం కొంచెంగా చప్పరిస్తూ మింగుతూ ఉంటారు, అలా తింటూ ఉంటారు. లేదు నేను అలా పెట్టలేను, నలపలేను, చేత్తో అలవాటు లేదు అంటే చేత్తో అలవాటు చేస్తేనే మంచిది అంటారని చెప్పేసి అలా చేస్తున్నాము. అండ్ అది లేదు అనుకుంటే మీరు మిక్సీ వేసేయండి, మిక్సీ వేసేసి అదే పెట్టేయండి, మీకు కొంచెం మెత్త జ్యూస్ లాగే వస్తుంది. అది వాటర్ యాడ్ చేయకూడదు కదా, వాటర్ కానీ ఒకవేళ మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఏం చేస్తారంటే మిల్క్ పౌడర్ కొంచెం వేసేసి 30 mlకి కొంచెం వేడి వాటర్ తీసుకుంటాం కదా, ఆ వాటర్కి 1 spoon వేసేసి ఆ వాటర్ దానిలో మిక్స్ చేసేసి గ్రైండ్ చేసేస్తే మీకు మొత్తం ప్యూరీ లాగా వస్తుంది. ప్యూరీస్ అంటారు కదా, అవి వస్తుంది. అది స్పూన్తో అయినా మీరు ఫీడ్ చేసేయవచ్చు. ఇలా అరటిపండు చేయొచ్చు. అండ్ యాపిల్ వచ్చేసి యాపిల్ 2 waysలో చేయాలి. యాపిల్ వచ్చేసి మీరు బేబీకి కొంచెం కోల్డ్ ఉంది, జలుబుగా ఉంది, ప్రాబ్లంగా ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే యాపిల్ని ఉడకపెట్టేసేసి ఆ పీసెస్ని గ్రైండర్లో వేసేసి, అలాగే మీకు లిక్విడ్ లాగా కావాలి అనుకుంటే మిల్క్ పౌడరు వాటర్ కలపండి. లేదు అనుకుంటే జస్ట్ అదొక్కటే జస్ట్ మిక్సీ చేస్తే చాలా మెత్తగా వచ్చేస్తుంది. మీరు అంతా మళ్ళీ లిక్విడ్స్ కలపాల్సిన అవసరం ఉండదు, అది జస్ట్ మిక్సీ వేసేయచ్చు, అప్పుడు లిక్విడ్ ఫామ్లో వచ్చేస్తుంది. అది కూడా మీరు బేబీకి పెట్టేయచ్చు. అండ్ కోల్డ్ లేదు నార్మల్గానే ఉంది అనుకుంటే మీరు నార్మల్ యాపిల్ని జస్ట్ మిక్సీ వేసేసి బేబీకి ఫీడ్ చేసేయవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఉడకపెట్టేసి పెడుతూ ఉంటే ఏమవుతుందంటే బేబీకి రియల్ టేస్ట్ అనేది తెలియదు. ఇక తర్వాత కూడా వాళ్ళు అలా ఉడకపెట్టే అడుగుతూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు కదా. అండ్ మళ్ళీ యాపిల్కి పీల్ తీసేయాలి, పీల్తో పెట్టకూడదు, అంటే వాళ్ళు అంత డైజెషన్ చేసుకోలేరు కదా. ఆ తొక్కని మనము తీసేసి లోపల ఉన్న యాపిల్ని మాత్రమే మనం బాయిల్ చేసి కానీ విడిగా కానీ మిక్సీ వేసేసి బేబీకి ఫీడింగ్ ఇచ్చేయవచ్చు. ఇలా చేయడం వల్ల బేబీ అనేది టేస్ట్లకి వాటికి అలవాటు పడుతూ ఉంటుంది. అండ్ తన హంగ్రీ కూడా ఫుల్ఫిల్ చేసినట్లుగా ఉంటుంది మనం. అండ్ మనం మిల్క్ కూడా ఇస్తూ ఉంటాం కాబట్టి సరిపోతుంది తనకి, బేబీకి స్టమక్కి అనేది. ఎందుకంటే తను గ్రో అవుతున్న బేబీ కాబట్టి ఆకలి పెరుగుతూ ఉంటుంది మంత్ వైజ్. మనం ఇలా చేస్తూ ఉంటే ఒక్క పూట మాత్రమే పెట్టండి 4th మంత్ నుంచి. మీరు 6th మంత్ వచ్చిన తర్వాత నుంచి 2 పూటలు పెట్టొచ్చు. సెర్లాక్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. అండ్ 6th మంత్ వచ్చిన దగ్గర నుంచి మీరు ఇంకా వేరే వీట్ అలా ఉంటాయి కదా, నేను వాటి మీద కూడా వీడియోస్ తీస్తాను. మీరు సెర్లాక్ కొనాల్సిన అవసరమే లేకుండా అవన్నీ మీరు ఇంట్లోనే తయారు చేసుకొని మీకు ఎలా బేబీకి పెట్టొచ్చో నేనైతే వీడియోస్ అవి కూడా తీస్తాను. ఎందుకంటే మనము బయట నుంచి కొంటే అది బయట ప్రోడక్టే కదా, దానిలో ఎలా అయినా కొంచెం కాకపోయినా కొంచెమైనా కెమికల్స్ అనేవి కలుస్తూ ఉంటాయి. సో మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఎలా
బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చు మీకైతే వీడియోస్లో చూపిస్తాను. అండ్ నేను ఆల్రెడీ బేబీకి ఎలా ఫీడింగ్ ఇచ్చానో కూడా మీరు వీడియో చూసారు కదా, అలా మీ బేబీకి అయితే ఇలాగా ఫీడింగ్ ఇచ్చేయండి. ఒక్కసారి మాత్రం పెట్టండి, అంటే తన డైజెషన్కి కొంచెం ఫ్రీ అవుతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం ఏం చేస్తారంటే జస్ట్ చిన్న పీస్, ఇంత ముక్క మాత్రమే పెట్టండి. బనానా అవనివ్వండి, యాపిల్ అయినా అవ్వండి, ఇంత చిన్న పీస్ మాత్రమే పెట్టండి. కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్ళండి. అండ్ లాస్ట్ వచ్చేసి 1 బనానా వరకే పెట్టండి, 2 అలా పెట్టొద్దు. జస్ట్ 1 బనానా, హాఫ్ బనానా అంతే. యాపిల్ కూడా హాఫ్ ఆర్ పావు వంతు యాపిల్ మాత్రమే పెట్టండి. సో మీరు కూడా ఇలా పెట్టేసేయండి. వితౌట్ సెర్లాక్ మీ బేబీకి అయితే ఫీడింగ్ ఇచ్చేయండి. అండ్ బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.